సుఫలం భాగవతం వేద పురాణ పురుషోత్తముని కథనం భాగవతం సృష్టికి ఆది మూలమైన పరబ్రహ్ముని సుధారసం భాగవతం ప్రేమతో భగవంతుని చేరు మార్గము భాగవతము భక్తితో మరణమును జయించు శాస్త్రము భాగవతం మధురం మధురం సుధారసం భాగవతం సుమధురం సుఖదం సుఫలం భాగవతం భగవంతుని సాక్షాత్కారమునే పొంది మోక్షప్రద పరమ శాంతిని ప్రసాదించు భాగవతమునే రచించిరి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మే పరమ సత్యమని పవిత్ర గంగవలె ఆత్మను శుద్ధి చేయు అమృతరసం భాగవతమని భగవంతుని పొందుటకు సులువైన మార్గము అనిరి భక్తి చేసిన మానవులు పాప విముక్తులై జీవన్ముక్తిని చెంది పరమ శాంతిని మోక్షమును పొందెదరనిరి మధురం మధురం సుధారసం భాగవతం సుమధురం సుఖదం సుఫలం భాగవతం పరీక్షిత్ మహారాజు శాపము పొందెను 7 రోజుల్లో పాము కాటుతో తాను మరణించునని దీనిని తప్పించుటకు మార్గము లేదు దీనిని తప్పించుటకు ఎటువంటి ఔషధమునకు శక్తి లేదు తన రాజ్యాన్ని విడిచి గంగా తీరములో ఋషిమునుల చేరి సమావేశము చేసి జీవుని కాటు వేయునని మరణము ఖచ్చితమైతే మనిషి ఏమి చేయవలెనని జీవిత పరమ గమ్యం ఏమిటని పరీక్షిత్ మహారాజు అడిగిరిది వేద వ్యాసుల కుమారుడు గొప్ప వైరాగ్యుడు సుఖదేవుడు అచ్చటికి పెంచెను 7 రోజులు 7 రాత్రులు నిరంతరం భాగవతము భక్తి శ్రద్ధలతో పారాయణము చేసి సుఖదేవులు శ్రీహరి కథల శ్రవణము కీర్తనము మోక్ష మార్గము భాగవతము జీవించుటకు కాదని మరణాన్ని జయించి మోక్షమునకు పరమాగతి అని సుఖదేవులు మధురం మధురం సుధారసం భాగవతం సుమధురం సుఖదం సుఫలం భాగవతం మధురం మధురం సుధారసం భాగవతం సుమధురం సుఖదం సుఫలం